నమస్తే అండి, నేను డాక్టర్ శారద, డైరెక్టర్ ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. మా క్లినిక్ హైదరాబాద్లో ఉంది. ఈరోజు మనతో తడికల అశోక్ గారు ఉన్నారు. తను 42 కదండి, 42 ఇయర్స్ ఓల్డ్. అయితే తను మహేశ్వరం మండలం సిరిగిరిపురం నుండి ఇక్కడికి ఆల్ ద వే, ఇక్కడ నుండి ఒక 50 to 60 కిలోమీటర్స్ ఉంటుందండి. అక్కడ నుంచి ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్కి ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్కి, అంటే టీత్ అని డ్యామేజ్ అయ్యాయండి, వాటిని రీప్లేస్ చేయించుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. యాక్చువల్లీ మన హెల్త్ని ఇగ్నోర్ చేయడం అంటే మన ఇంటి పైకప్పు లీక్ అవుతుంది అనుకోండి, దాన్ని ఇగ్నోర్ చేసినట్టే. జనరల్గా ఇంటి పైన కప్పు లీక్ అవుతుంది అనుకోండి, ఇనీషియల్ స్టేజెస్లో దాన్ని ఏదో చిన్న ట్రీట్మెంట్ చేసి దాన్ని సీల్ చేయొచ్చు, మళ్ళీ లీక్ కాకుండా చూడొచ్చు. దాన్ని అట్లాగే ఇగ్నోర్ చేసామనుకోండి, అది పెద్దగా చాలా పెద్దగా అంటే డ్యామేజ్ ఎక్కువ అవుతుంది, మనకు దానికి మళ్ళీ దాన్ని రిపేర్ చేయాలన్నా కానీ చాలా ఇబ్బంది అవుతుంది. అలాగే మన హెల్త్ విషయం కూడా ఇనీషియల్ స్టేజెస్లో చిన్న చిన్న ప్రాబ్లమ్స్, అంటే ఏ హెల్త్ ప్రాబ్లం అయినా ఫస్ట్ ఇనీషియల్గా కొంచెం సైన్స్ అని కొన్ని సిగ్నల్స్ ఇస్తుంది మన బాడీ. అంటే మన పళ్ళ ప్రాబ్లం ఉంటే బ్లీడింగ్ గమ్స్ కానీ, లేకపోతే నోటి దుర్వాసన కానీ, ఏ హెల్త్ ఇష్యూకైనా చిన్న చిన్న సంకేతాలు వస్తాయండి. సో అవి ఇగ్నోర్ చేయకుండా అప్పుడే మనం ఇమీడియట్గా ఏదైనా దానికి పరిష్కారం చూస్తే, అంటే దానికి ట్రీట్మెంట్ చేయించుకుంటే ఫ్యూచర్లో పెద్దగా కాదు. అండ్ ఇంకోటి ఏంటంటే, ట్రీట్మెంట్ డిలే చేస్తే ఏమవుతుందంటే ట్రీట్మెంట్ పెద్దదవుతుంది, ఖర్చు ఎక్కువ అవుతుంది, అండ్ ఇమోషనల్గా కూడా మనకు డ్రైనింగ్ అండి, ఇమోషనల్గా స్ట్రెస్ ఉంటుంది దాని ట్రీట్మెంట్కి. అండ్ ఇంకోటి పళ్ళ విషయానికి ఏంటండి, మన న్యాచురల్ టీత్ పోతాయి. ఎంత ఖర్చు పెట్టినా ఏం చేసినా న్యాచురల్ టీత్ సాటి ఏ రకమైన ఇంప్లాంట్స్ కానీ, ఎంత మంచి కంపెనీ కానీ, ఎంత మంచి టీత్ అయినా కానీ మన న్యాచురల్ టీత్ ముందు పనికిరావండి. సో వీలైనంత తొందరగా మనకు ప్రాబ్లం ఇనీషియల్ స్టేజెస్లోనే దాన్ని మనం ట్రీట్మెంట్ చేయించుకుంటే మనకు ఫ్యూచర్లో ఇబ్బంది ఫేస్ చేయకుండా మన హెల్త్ని కాపాడుకోవచ్చు. అండ్ ఇంకోటి, జనరల్ ట్రీట్మెంట్స్, ఈ రూట్ కెనాల్ ట్రీట్మెంట్స్ కానీ, క్యాప్స్ కానీ, ఎక్కడైనా చాలా క్లినిక్స్ ఉన్నాయండి చేయించుకోవాలంటే. కానీ ఇంప్లాంట్స్కి మాత్రం ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ కానీ, లేకపోతే పైన దవడ కానీ కింద దవడ కానీ రీప్లేస్ చేయించుకోవడానికి ఇంప్లాంట్స్కి మాత్రం ది బెస్ట్ క్లినిక్ ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్ అండి. మీకు ఎలాంటి దవడ ఉన్నా, దవడ ఎంత అరిగిపోయినా, లేకపోతే డయాబెటీస్ ఉన్నా, లేకపోతే స్మోకింగ్ అలవాటు ఉన్నా, ఎలాంటి ఇబ్బందులు అన్నా కానీ మేము ఇమ్మీడియట్ లోడింగ్ పద్ధతిలో అంటే జనరల్గా ఏంటంటే ఎముక సరిగ్గా లేదు, లేకపోతే మీకు డయాబెటీస్ ఉందని మీకు ట్రీట్మెంట్ పోస్ట్పోన్ చేయడం, లేకపోతే బోన్ గ్రాఫ్టింగ్ చేయాలి, సైనస్ లిఫ్ట్ చేయాలని డబుల్ సర్జరీస్ చేయించి నెలలు తరబడి వెయిట్ చేపిస్తారు. అలాంటిది ఏమీ లేకుండా మీ న్యాచురల్ ఎముకలు, జనరల్గా బోన్ గ్రాఫ్టింగ్ అంటే పెట్టుడు ఎముక అండి, మన న్యాచురల్ ఎముకకి మనం యాడ్ చేసిన గ్రాఫ్టెడ్ బోన్కి ఏదన్నా అస్సలు పోలికే ఉండదండి. అసలు ఆ స్ట్రెంత్కి అసలు మనము కంపేర్ చేయలేము. సో మీకు ఉన్న న్యాచురల్ టీత్ ఎముకలోనే మేము ఇంప్లాంట్స్ పెట్టి ఇమ్మీడియట్ లోడింగ్ పద్ధతిలో 1 వీక్, అంటే 8 to 10 మ్యాక్సిమం 10 డేస్లో టీత్ రీప్లేస్ చేయడం జరుగుతుంది. అండ్ దానికి ది బెస్ట్ క్లినిక్ ఎల్బిఆర్ డెంటల్ అండ్ ఇంప్లాంట్ సెంటర్. ఎందుకంటే మా చీఫ్ ఇంప్లాంటాలజిస్ట్ డాక్టర్ కే రెడ్డి గారు ది బెస్ట్ అండి, ఇండియాలోనే లీడింగ్ ఇంప్లాంటాలజిస్ట్. అండ్ మా దగ్గరికి ఎక్కడెక్కడ నుండో డాక్టర్స్, ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ నేర్చుకోవడానికి వస్తుంటారు. అందుకని మేము ఎవ్రీ 2 months కోర్సెస్ కండక్ట్ చేస్తాం అనమాట. ఎవ్రీ 2 months 12 to 15 డాక్టర్స్ వచ్చి మా దగ్గర ట్రీట్మెంట్, అడ్వాన్స్ ట్రీట్మెంట్స్ అనమాట. జైగోమాటిక్ అంటే ఎముక సరిగ్గా లేకపోతే ఏం చేయాలి, డయాబెటీస్ ఉంటే ఆ పేషెంట్స్కి ఎలా ట్రీట్మెంట్ చేయాలనేది మా దగ్గర వచ్చి నేర్చుకొని పోతుంటారు. సో ది బెస్ట్ డాక్టర్ దగ్గర, ఎక్స్పర్టీస్ బాగా ఉన్న, ఎక్స్పీరియన్స్ బాగా ఉన్న డాక్టర్ దగ్గర చేయించుకుంటే మీకు ఫ్యూచర్లో ఇబ్బంది లేకుండా ఉంటుంది. అదే కొత్తగా లేకపోతే ఎక్స్పెరిమెంట్ చేసి, అంటే ఇప్పుడే నేర్చుకున్న డాక్టర్ దగ్గర కానీ అలా చేయించుకుంటే ఏంటంటే మీ పైన ఎక్స్పెరిమెంట్స్ అవుతాయి అండ్ దాని రిజల్ట్ ఎలా ఉంటుందో కూడా చెప్పలేము. సో అశోక్ గారి దగ్గరికి వస్తే చెప్పండి, అశోక్ గారు మీరు ఎన్ని ఇయర్స్ నుండి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు? నాకు వచ్చేసి మేడం 6 years అవుతుంది మేడం. మీరు 42 అంటే అరౌండ్ 36, 37, మీకు 36, 37 ఉన్నప్పటి నుండి మీరు పళ్ళ ప్రాబ్లం ఫేస్ చేస్తారు నుంచి అయింది మేడం. అయితే నాకు తెలియదు మేడం ఎక్కడ అంటే ఇట్లా పనులు వేస్తానంటని కూడా తెలియదు. నాకు తెలిసింది ఎప్పుడు 1 year బ్యాక్లో ఇట్లా రీల్స్ చూస్తుంటే అలా వచ్చేసింది మేడం. అందులో చూసి ఇక కొద్దిగా వెళ్దామని అనుకున్నాను మేడం. కొద్దిగా ఫైనాన్షియల్గా వీక్ ఉండి
జల్దీ రాలేకపోయాను మేడం. అదే నా ప్రాబ్లం. అంటే మీకు అంటే ఇనీషియల్గా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ నేను చెప్పాను కదండి ఆల్రెడీ, బ్లీడింగ్ గమ్స్ తోటి అలా ప్రాబ్లమ్స్ ఎప్పుడు స్టార్ట్ అయ్యాయి మీకు? అట్లా అయ్యింది మేడం, ఫస్ట్ అయ్యింది కానీ ఏమవుతుందిలే అంటే నెగ్లెక్ట్ చేసిన మేడం. గింతే కదా అనుకొని డిలీట్ చేసుకోకుండా ఒక్కొక్కటి ఇక ఊడిపోతూ ఉన్నాయి. అదే అంటే మీకు అర్థం కాలేదు, అదే బ్లీడింగ్ గమ్స్ అవుతుంది మరి దీన్ని ట్రీట్మెంట్ చేయించుకోవాలని అర్థం కాక మీరు దాన్ని నెగ్లెక్ట్ చేశారు, అంతేనా? అవును మేడం, అంతే. ఓకే, చూడండి అందుకే నెగ్లెక్ట్ చేయడం వల్ల అంటే అర్థం కాలేదన్నమాట అశోక్ గారికి, అంటే ట్రీట్మెంట్ ఏం చేయించాలి, అసలు దీనికి ట్రీట్మెంట్ అవసరం అని కూడా తెలియదు మేడం. తెలిస్తే ఇంత దాకా కానిపోతుంది, తెలియగానే ఇంత అయిపోయింది మేడం నాకు. అదే మరి ఇప్పుడు ఏమి ఇబ్బంది ఫేస్ చేస్తున్నారు? తినడానికి ఫుడ్ తినడానికి వస్తలేదు మేడం, ఏది తినడానికి వస్తలేదు, చాలా వీక్గా అయిపోయాను నేనైతే. ఈ 4 months నుంచి అయితే మరీ వీక్ అయిపోయాను. అంటే నమలడానికి చాలా ఇబ్బంది అవుతుంది మేడం. ఫుడ్ తినడానికి కూడా అట్లే మింగేస్తున్నాను మేడం, ఓసారి బాధ అనిపిస్తుంది. మెత్తగా చేసుకొని తింటున్నారా? అవును మేడం. ఓకే, అంటే ఆహారాన్ని ఏదైనా ఆహారాన్ని మెత్తగా చేసుకొని తినవలసి వస్తుంది మేడం. ఎక్కడన్నా పనికి వెళ్తే కూడా అక్కడ చేయడానికి కూడా శక్తి ఉండలేదు మేడం, తినట్లేదు కదండి ప్రాపర్గా. సో అశోక్ గారికి అంటే ట్రీట్మెంట్ చేయించుకోవాలని తెలియక పాపం తను పోస్ట్పోన్ చేయడం జరిగింది, దానివల్ల టీత్ అన్ని డ్యామేజ్ అయిపోయింది. చిన్న ఏజ్లోనే ఇప్పుడు టీత్ రీప్లేస్ చేయాల్సిన అవసరం పడింది. సో అసలు నోట్లో కండిషన్ ఎలా ఉందో చూపిస్తాను నేను మీకు. ఓపెన్ చేయండి అశోక్ గారు, ఓపెన్ ఆన్. ఇప్పుడు టీత్ యాక్చువల్లీ పైన ఇక్కడ ఊడిపోయాయండి అండ్ ఉన్న పళ్ళు కూడా కదులుతున్నాయి. సో ఇప్పుడు మనం ఈ డ్యామేజ్ అయిన టీత్ అన్ని తీసేసి ఆనండి. చూడండి ఇవి టీత్ అన్ని దవడ పళ్ళన్నీ ఇలా కదులుతున్నాయి. క్లోజ్ చేయండి. ఇది ప్రెజెంట్ కండిషన్. ఆనండి పెద్దది ఇవ్వండి. ఇటు కూడా అదే పరిస్థితి అండి. క్లోజ్ చేయండి మీరు, మొత్తం మూసేయండి. ఓపెన్ చేయండి. క్లోజ్, ఓపెన్, క్లోజ్. సో ఇదండి ప్రెజెంట్ కండిషన్. ఈ ఉన్న డ్యామేజ్ టీత్ అన్ని కూడా తీసేసి మనం ఆల్ ఆన్ 6 పద్ధతిలో పైన 6 కింద 6 ఇంప్లాంట్స్ పెట్టబోతున్నాం. మళ్ళీ ట్రీట్మెంట్ అయిన తర్వాత పళ్ళు ఫిక్స్ చేసిన తర్వాత ట్రాన్స్ఫార్మ్డ్ అశోక్ గారితో ఎలా ఉందో నేను మళ్ళీ మీకు కలిసి చూపిస్తాను. వెల్కమ్ బ్యాక్ అండి. 41-year-old తడకల అశోక్ గారు బిఫోర్ కండిషన్ గుర్తుంది కదండి. టీత్ ఫిక్స్ చేసి ఇప్పుడు అశోక్ గారికి 4 days అవుతుంది. సో అశోక్ గారి ఎక్స్పీరియన్స్ ఏంటి అండ్ ఆఫ్టర్ టీత్ ఎలా ఉన్నాయో ఒకసారి నేను మీకు చూపిస్తాను. చెప్పండి అశోక్ గారు, సర్జరీ గురించి. సర్జరీ యాజ్ యూజువల్ అందరిలాగే మీరు కూడా ఫస్ట్ ఏమిటంటే మీకు దాని గురించి అసలు ట్రీట్మెంట్ చేయించుకోవాలని తెలియక పోస్ట్పోన్ చేస్తారు, తర్వాత నొప్పికి పోస్ట్పోన్ చేస్తారు, నొప్పి అవుతుందేమో అని భయంతో. ఎందుకంటే మమ్మల్ని కలిసిపోయి కూడా మీరు ఒక 6 months అవుతుందా? 4 months అవుతుంది మేడం. 4 months కిందనే వచ్చిర్రు, కలిసిర్రు, మళ్ళీ రాలేదు. అంటే అప్పుడు కూడా మళ్ళీ నొప్పికి భయపడి మళ్ళీ రాలేదు. అవును మేడం. ఓకే, సరే మరి ఇప్పుడు ట్రీట్మెంట్ చేయించుకున్నారు కదా, మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? సర్జరీ రోజు కానీ తర్వాత కానీ ఎట్లుండే మీకు, అంటే నొప్పి గురించి చెప్పండి. సర్జరీ రోజు అంటే మంచిగా ఉంది మేడం, నొప్పి గిప్పి ఏం లేదు, న్యాచురల్గానే మంచిగా ఉంది. కానీ ఇంజెక్షన్ ఇచ్చినప్పుడే కొద్దిగా నొప్పి అనిపించింది మేడం. ఇంజెక్షన్ తప్పదండి, అప్పుడే నొప్పి అనిపించింది. తర్వాత ఇక ఇంప్లాంట్ అవన్నీ పెడతాప్పుడు ఏం లేదు మేడం, బాగానే ఉంది, నొప్పి గిప్పి ఏం లేదు. కానీ చేయించుకోవచ్చు, ఏం కాదు. నేను కూడా ఇంతకుముందు కూడా అట్లే అనుకున్నాను మేడం, నొప్పి ఇక్కడ నొప్పి లేదు, ఎంత నొప్పి పే చేయవలసి వస్తామని భయపడి కూడా కొంచెం డిలేట్ చేశాను మేడం. ఇందువల్ల కూడా ఇట్లా చాలా రోజులు లైక్ వచ్చింది మేడం. ఇక కొద్దిగా ఫైనాన్షియల్గా కూడా కొద్దిగా ప్రాబ్లం ఉంది, అట్లా కూడా కొద్దిగా డిలేట్ అయింది మేడం. అందువల్ల కొంచెం లేట్ అయిపోయింది మేడం. కానీ నొప్పి విషయంలో అయితే బాగానే ఉంది మేడం, ఏం కాదు, నొప్పి అస్సలకే లేదు. ఇంక నార్మల్గా అయిపోయినాక మామూలు ఉంటుంది మేడం, పెయిన్ మామూలు ఉంటుంది, అది సహజమే. పెయిన్ అంటే ట్రీట్మెంట్ అయిపోయినాక కొంచెం పెయిన్ ఉంటుంది, మామూలుగా ఉంటుంది మేడం. కాదు షో, 1-2 పళ్ళు తీయించుకుంటేనే కొంచెం డిస్కంఫర్ట్ ఉంటుంది. మీరు అన్ని పళ్ళు తీయించుకొని మళ్ళీ ఇంప్లాంట్ పెట్టించుకొని అంతా చేసినాక కొంచెం ఇబ్బంది ఉంటుందండి. ఇబ్బంది ఉండదని పడకుండా ఏ కాదు మేడం, ఇబ్బంది పడవలసి వస్తుంది. కానీ అంత పెయిన్ ఏం లేదు మేడం, సర్జరీ రోజు భరించలేనంత నొప్పి అని ఏం రాలేదు, ఏం కాలేదు, మంచిగానే అయింది. నాకు అంతా చూస్తూనే ఉన్నా మేడం, నాకు అనిపిస్తూనే ఉంది అన్నీ చేసే విధంగా
మొత్తం అనిపిస్తూనే ఉంది ఏమేం చేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇది లోకల్ అనెస్థీషియా కదా అశోక్, ఓన్లీ ఈ భాగం మాత్రమే తిమ్మిరి అవుతుంది కాబట్టి మనం ఏం డ్రిల్ చేస్తుంది అంతా తెలుస్తుంది. ఇక్కడనే తిమ్మిరి ఉంది మేడం. ఓకే. అండ్ సర్జరీ తర్వాత ఏమైంది అంటే ఒక పళ్ళు పెట్టడానికి 8 రోజులు 10 రోజులు పట్టింది కదా, ఆ ద్వారా ఏమన్నా ఇబ్బంది అయిందా? ఏం లేదు మేడం, ఏం లేదు, మంచిగా సహజంగానే మంచిగా వచ్చిన చూపించుకున్న ట్రీట్మెంట్ కూడా మంచిగా చేసారు, చూసారు మేడం. ఏం లేదు, నొప్పి ఏం లేదు, చేయించుకోవచ్చు. బాధపడకుండా వచ్చి మంచిగా ధైర్యంగా వచ్చి చేయించుకోవచ్చు. నొప్పి ఎక్కడ నొప్పి లేస్తా అంటే బాధపడద్దు, వచ్చి ఇక్కడ వచ్చి మంచిగా. అదే అశోక్, పళ్ళు లేక తినడానికి అవస్థ, నలుగురితో మాట్లాడడానికి ఇబ్బంది, నలుగురితో కలవలేము, ఏదైనా పార్టీస్కి వెళ్ళలేము, ఫంక్షన్స్కి వెళ్ళలేము. నిజంగానే వెళ్ళలేము మేడం, పనులు లేక. ఫంక్షన్ కానీ పెళ్ళిళ్ళకే కానీ ఎక్కడైనా సరే పోస్ట్ పోన్ చేసిన, ఎందుకు నాకు తినడానికి రాదు, ఎవరితో మాట్లాడాలన్నా ఇబ్బంది అనిపించింది, ఎందుకు పనులు లేక. అందరు చూస్తే కూడా నాకు ఇన్సల్ట్ అనిపించింది మేడం, చాలా బాధ అనిపించింది. ఎక్కువ శాతం అయితే ఒక 3 సంవత్సరాల నుంచి నేను ఎక్కడికి వెళ్ళలేదు మేడం. పోవాలన్నా నాకు నామిష్ అనిపించింది. అందరు ముందు ఎవరు చూసినా అరే నీకు పళ్ళు చూసిపోయినా ఎట్లా అనేది మేడం, అందులో నేను చాలా ఫీల్ అయ్యాను, చాలా బాధపడ్డా. ఇక పనులు వచ్చినాయి కదా మేడం, ఇప్పుడు ఇక ఎక్కడికైనా వెళ్ళగలుగుతాను, నాకు ఉంది కాంప్లీట్. అంటే కొంచెం నలుగురిలో మాట్లాడాలన్నా ధైర్యం అనేది ఉంటుంది మేడం. ఇప్పుడు మా ఊళ్ళో కూడా అరే నీ పనులు ఏం రా ఇట్లా ఇచ్చిపోయినా ఎట్లా అనిపించేది మేడం. అట్లా అనగానే నాకు మనసు అనేది చాలా బాధ అనిపించింది. నాకు చిన్న వయసులో ఎట్లా కూర్చిపోయినా అని నా మనసులోనే నేనే బాధపడ్డాను మేడం. అట్లా ఇప్పుడు పనులు ఉన్నాయి కదా మేడం, ధైర్యంగా మాట్లాడచ్చు, ఎక్కడికైనా వెళ్ళొచ్చు, పార్టీలో కానీ ఫంక్షన్ కానీ పెళ్లి కానీ అన్నిటికీ వెళ్ళొచ్చు మేడం. బాగున్నాను, కాన్ఫిడెంట్ అశోక్, ఇప్పుడు అందరితో ధైర్యంగా వెళ్తాను మేడం. ఇప్పటికైనా మాట్లాడాలని కూడా బాధ ఏమనిపిస్తుంది, సిగ్గు ఏమనిపిస్తలేదు. ఇంతకుముందు మాట్లాడాలన్నా అయ్యో పనులు అనిపిస్తలేదు ఇట్లా అన్న ఫొటోస్ లో కూడా కొంచెం నోరు మూసుకొని స్మైల్ చేయడం అట్లా. ఇంతకుముందు నవ్వాలంటే కూడా ఇట్లా పెట్టుకొని నవ్వేది మేడం నేను, పనులు లేనప్పుడు ఇక్కడ ఒకటి ఉండేది. కానీ అది ఇదంతా మర్చిపోవాలి మేడం. ఇప్పుడు చాలా అంతా ఫ్లాష్ బ్యాక్ మర్చిపోవాలి. కానీ బాగా చూసుకున్నారు మేడం ఈ హాస్పిటల్ స్టాఫ్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు సార్, మీకు అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఒకసారి అశోక్ గారి నోట్లో కండిషన్ ఎలా ఉందో చూపిస్తాను. మీకు ముందు కండిషన్ గుర్తుంది కదా, ఇప్పుడు ఆఫ్టర్ కండిషన్ ఎలా ఉందో చూపిస్తాను. ఓపెన్ చేయండి అశోక్, పళ్ళు కొరకండి. ఇదండి ఆఫ్టర్ టీత్ ఫిక్సేషన్, ఫుల్ సెట్ ఆఫ్ టీత్. ఓపెన్ చేయండి అశోక్, క్లోజ్ చేయండి. ఇటు సైడ్ చూడండి, రైట్ సైడ్ ఎంత ప్రాపర్గా కలుస్తున్నాయి, లెఫ్ట్ సైడ్. పళ్ళు ఫిక్స్ చేసి 4 days అవుతుంది కదా అశోక్, మీరు ప్రాపర్గా తిన్నారా? తిన్నాను మేడం. ఏం తిన్నారు? ఏం స్పెషల్ చేసి పెట్టింది మీ వైఫ్? నిన్న చికెన్ తిన్నాను మేడం. ఓ నైస్, వెరీ గుడ్. తిన్నాను, మొన్న బెండకాయ కూర తిన్నాను మేడం. తినడానికి ఏమి ఇబ్బంది లేదు కదా, మంచిగా తింటున్నారు కదా, బాగానే ఉంది మేడం, ఏం ప్రాబ్లం లేదు కదా? ఏం లేదు మేడం, చలో బాగానే. ఓకే, ఓపెన్ క్లోజ్, ఓపెన్ క్లోజ్, ఓపెన్ క్లోజ్. సో పర్ఫెక్ట్ సెట్ ఆఫ్ టీత్ అండి, పర్ఫెక్ట్ స్మైల్. సో చూస్తారు కదండి అశోక్ గారి జర్నీ. ఫస్ట్ ఏమో 4 months బ్యాక్ వచ్చి కలిసారు. ప్రాబ్లం తనకి ఎన్నో రోజులు ఉంటుంది, ఫైనల్గా ధైర్యం తెచ్చుకొని డిసైడ్ చేసుకొని వచ్చారు. ఇప్పుడు ప్రాబ్లం లేకుండా అంటే 10 daysలో ఇమ్మీడియట్ లోడింగ్ పద్ధతిలో మనం పళ్ళు ఫిక్స్ చేసాం కదండి. సో మా దగ్గర అస్సలు డిలేడ్ లోడింగ్ అంటూ ఉండదండి. వీలైనంత వరకు 99% ఇమ్మీడియట్ లోడింగ్ పద్ధతిలోనే పళ్ళు ఫిక్స్ చేస్తాము. అంటే ఎలా ఉన్నా, బోన్ కండిషన్ ఎలా ఉన్నా, డయాబెటీస్ ఉన్నా, స్మోకింగ్ అలవాటు ఉన్నా కానీ మనము పళ్ళు డ్యామేజ్ అయిన పళ్ళు తీసేసి ఇన్ఫెక్షన్ అంతా క్లియర్ చేసి అదే సిట్టింగ్లో ఏంటంటే ఇంజెక్షన్ ఇస్తాం కదండి, అదే తిమ్మిరిలో మళ్ళీ ఇప్పుడు పళ్ళు తీసి మళ్ళీ కొన్ని రోజులకు పిలిచి మళ్ళీ ఇంజెక్షన్ ఇచ్చి మళ్ళీ ఇంప్లాంట్స్ పెట్టడం ఉండదండి. ఒకటే సిట్టింగ్, పళ్ళు తీయడానికి ఇంజెక్షన్ ఇస్తాం చూడండి, అదే సిట్టింగ్లో పళ్ళని తీసేసి ఇన్ఫెక్షన్ కూడా తీసేసి ఇంప్లాంట్స్ పెట్టి అచ్చు కూడా తీసుకుంటాం ఆ రోజు, అంటే స్కాన్ చేస్తాం అనమాట. మళ్ళీ ఒక 2 to 3 ట్రయల్స్ చేస్తాం అనమాట. అంటే అసలు టీత్ చూడడానికి బాగున్నాయా, మరి నమలడానికి బాగున్నాయా, అంటే ఇంప్లాంట్స్ పెట్టగానే పళ్ళు రెడీగా ఫిక్స్ రెడీ అయ్యి రావండి. 2-3 ట్రయల్స్ తీసుకొని తర్వాత ఫైనల్గా అంతా నచ్చిన తర్వాత, పేషెంట్ నచ్చిన తర్వాత, మేము సాటిస్ఫై అయిన తర్వాత ఇప్పుడు పళ్ళు ఫిక్స్ చేయడం జరుగుతుంది. సో అశోక్ గారు కూడా సేమ్ అదే ప్రొసీజర్ ఫాలో అయ్యి చేయించుకున్నారు. ఇప్పుడు దాన్ని హ్యాపీగా ఉన్నారు, అన్ని ఫంక్షన్స్ అటెండ్ అవుతారంట.
సో మీకు కూడా ఇలాంటి ఏమైనా ప్రాబ్లం ఉంటే మీరు కూడా ఇలా ఫంక్షన్స్ అటెండ్ చేయకుండా నలుగురిలో కలవకుండా అట్లా అనవసరంగా మీరు ఇబ్బంది పడకండి. మీరు వస్తే వీలైనంత తొందరగా మేము మీకు వితిన్ 10 days పళ్ళు ఫిక్స్ చేయడం జరుగుతుంది ఇమీడియట్ లోడింగ్ పద్ధతిలో. సో చెప్పండి అశోక్ గారు, ఈ వీడియో నచ్చిన వాళ్ళు ఏం చేయాలండి? లైక్, సబ్స్క్రైబ్, షేర్. సో ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్ అశోక్ గారు. థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ LBR Dental.